ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను హ్మ్. లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రి చేస్తుంది. యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే నేను తప్పు చేసిందే ఫస్ట్. చిన్నప్పుడు 16 yearsలో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా. డాడీ ఎలా మమ్మీ ఉంది? ఓకే. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిన్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి ఇటు వస్తావా? వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగరేన్ ఎంప్లాయ్ అనమాట యాక్చువల్లీ. రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు, వెళ్తాడు. మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా, అవును. వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే. జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా ఇలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు నువ్వు ఝాన్సీ. పెట్టుకున్నావు? ఝాన్సీయా? ఝాన్సీ. ఇంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు. టిక్ టాక్ ఓ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసాడే. మా ఓకే. టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను? నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిన్ ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట. ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను. కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద ఎంత మీ కొడుకుని మేము తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మ అని ఇలా నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే. చూసారా, ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. అయ్యయ్యయ్య. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? చూసాను. రియాక్షన్ ఏంటి, మీ ఊర్లో రియాక్షన్ ఏంటి? అసలు అందరు చాలా హ్యాపీ. జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ. అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు. నిజంగా చెప్తున్నాను, అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి నీకు మంచి సపోర్ట్ ఉంది. చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? ఎలా? నా కొడుకు. అవునా? ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు. డిబేట్ చేసేవాడు, సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు నానకలేదు ఆ సాంగ్ చేసావు. అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాడు. ఏదో ఒక సాంగ్ నువ్వు చేసిన 2000 సాంగ్లో నీకు నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. ఫోన్ చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు. అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారికి వెళ్తున్నావా జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు. ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సరికి మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు, చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, వీళ్ళ చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న,
ఇంకెవరు పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. వీళ్ళందరూ ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో ఒక్క ఫోన్ కూడా ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉందా? ఒక సిచ్యువేషన్ లో నీ దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వచ్చిన సిచ్యువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు. కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. ఎక్కువ బాధపడి పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్ కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చేలో కూర్చున్నానా, రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్ గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉండరు తర్వాత సంగతి. ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుంది, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9? 10 తీసా. ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్ కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముసలిలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముసలిలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత కూడా సిరీస్ చేశాను, అయిపోయింది. ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడుదాన్నే ముసలిదాన్ని అవుతానా? ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. ఓకే. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా. ఓకే, ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి, సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడు వచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు. ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ అని డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు. మాస్టర్స్ కూడా అన్నారు. మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్? అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే, దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓకే, మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు, ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలాంటి పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు, నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలరా, అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను, నేను పెట్టాను, ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా, ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు నేను. నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్ గా సాంగ్స్ లో పెట్టి చేపించాను అందరినీ. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను, చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా కానీ లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి కానీ మన గురించి చెప్పేవాళ్ళు కానీ మన వెనకత్ర పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్లో జరిగిందని విన్నాను. అమ్మో, నన్ను చాలా నరకం. ఇప్పుడు నేను నీతో ఉన్నానా, హాయ్ శివ గారు హాయ్, వెనక పోయి నీ అమ్మ ఇది ఎందుకు ఈ పాట చేస్తుంది, ఈ పాట మనకు వస్తే బాగుండు కదా, ఇలాగా చాలా. అమ్మో ఇప్పటికీ కూడా తెలుసా, నేను డీకి వెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని వస్తున్నారో నాకు తెలుసు. నాతో బాగుంటారు, మళ్ళీ నాతో మంచిగా ఉంటారు. అక్క నువ్వంటే చచ్చిపోతాను, అక్క నువ్వంటే ఇదక్క అదక్క అంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, నాకు తెలుస్తుందని. అందరు నా వాళ్ళే, నాకు ఎవరు చెప్పరా ఏంటి. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది బయటికి, ఇది వాళ్ళకి తెలీదు. ఫీల్ అయిన సందర్భం ఏంటంటే
ఇప్పుడు నేను నార్మల్గా మీతో ఉన్నాను, నాకు ఈ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను, ఆ బాధని నెగిటివ్గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం. వేరే ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాను అనుకో, ఆ అమ్మాయి వెళ్ళి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం, అది నేను చాలా బాధపడ్డాను ఒకసారి. చాలా ఇప్పటికీ చేస్తున్నాను, ప్రతి ఒక్క అది. ఇప్పుడు మీతో నేను ఉన్నాను నార్మల్ గా, అదండి అని చెప్తా, ఓ అది కాదురా బాబు అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తా, అయిపోయా అక్కడికి. అలా అసలు నేను అంటే పర్సనల్గా ఒక చెప్పాలనుకుంటున్నాను, నేను మీతో ఉన్నాను, మీతో చాలా బాగున్నాను, సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి? మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది, మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు శివ గారు ఇలాంటి వాడని నేను ఎందుకు చెప్పాలి? మీతో ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా, మంచోళ్ళు, మాకేదో అయింది విడిపోయాం, ఓకే ఫైన్. అలా చెప్పరు. బాగున్నప్పుడు మనతో బాగుంటారు, అన్ని చేస్తారు, అన్ని అయిపోతుంది. వెళ్ళిన తర్వాత ఓ పెద్ద అదిరా బాబు, పెద్ద ఇదిరా రే, అసలు ఆయనతో ఉండకూడదురా, ఆయన మొత్తం వేరేరా, ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? నీకు నచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయావు, నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు, అది నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మ అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా, ఎవరైనా సరే బాగున్నప్పుడు మనిషి మంచోడు, దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడు అయిపోతాడు. ఎందుకు అయిపోతాడో నాకు తెలియదు, తెలుసుకో. అదే నాకు వచ్చిన అది. ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా, నేను ఎవరితో విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూసుకుని నేను అదే గుర్తుపెట్టుకుంటాను తెలుసా. వాళ్ళు నాకు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నాను. అరే నా కోసం ఇన్ని పనులు చేశారు, నేను ఇదే చెప్తాను. నాకైతే ఉండదు, నేను నిజంగా చెప్తున్నాను. మళ్ళీ దా 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 కమ్ 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 కూర్చోబెట్టుకుంటాను నేనైతే, సీరియస్ గా. అది అందరికీ తెలుసు. నాకు జరిగింది కూడా అదే, అందుకే చెప్తున్నాను. ఫోక్ సింగర్స్ లో గానీ డాన్సెస్ లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరినీ. శిరీష్ అక్క గానీ, మౌనిక అక్క గానీ, గంగక్క గానీ, ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ, ఇంకా మధుప్రియ అయితే మా ఊరే, గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. క్లోజ్ అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగకనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు, అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది, అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళకనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెలాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year కి ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి, చేసేయి ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉండి కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు, రానున్న పెద్ద కొరియోగ్రాఫర్. ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను, మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ కానీ, ఇప్పుడు షో విన్నర్ కానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్? ఛానల్స్ జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్, బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఇలా ఉండాలని నాకు నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది ఇది అంటే అంటే ఎలా చెప్పాలి, చెప్పు అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్క నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే, దాన్ని డాన్స్ గురించి చదువుకోవాలనిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు?
9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. అయితే మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా. చదవలేదు ఇంకా, చదువు ఇప్పుడు కూడా నాకు ఏదన్నా మెసేజ్ వచ్చినా ఏదన్నా ఫోన్ యూట్యూబ్ ఉందా నీకు 8th నుంచి? చిన్న ఫోన్ డాడీకి ఉండేది. టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటోళ్ళం, చాటింగ్ ఏం చేసుకుంటా, ఫోన్లు అలా ఏం లేదు అప్పుడు. అయ్యయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి హాయ్ కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగలా సినిమా దాని మీద ఒక స్టోరీ చిన్న షార్ట్ చేయాలి. ఫోన్ గంటలు ఫోన్ మాట్లాడి అలాంటివి ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన కొత్త రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా ఛానల్? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అది ఒకటే, అందులోనే నీ వీడియోస్. వీడియోస్ జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని, అబ్బో చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తనని నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఈమెను మెచ్చుకోవడం అవసరమా, జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నారని చెప్తున్నాను. దానికి అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు, ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి, మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా, బాగా చేసావు సూపర్ చేసావు ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు, ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు. వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెయిల్స్ వేయాలి, జానులిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు, ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటే నెక్స్ట్ నువ్వే ఇలా. నేను చూసి నవ్వుకున్నాను, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా, దాన్ని తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు, మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా, దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా, ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా, ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను. డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే డీ సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే, అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి, ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా తీయచ్చు కదా, వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు, ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి, ఏం కామెంట్ చేశాడు ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు, మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముస్లింలు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయటికి పోతే ముస్లింలు కూడా నేను చేస్తాను కదా, రే జానక్ వచ్చిందంటారా అంటాడు.
తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను అంటే జానక్క జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది జానమ్మ జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నీ నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరు నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్కటే నేర్చుకున్నాను ఇదైతే, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందర పడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి, ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు నేను. అలా ఇదొకటి. కష్టాన్ని నమ్ముకోవాలి. అంటే మనకి ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు. ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోని దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఏదో రోజు వస్తారు, చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా, అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు. నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా, సీరియస్ గా ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు నువ్వు, నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోక్ డాన్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి, కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఒకటే చెప్తున్నాను, అంటే చాలా మందికి ఉంది, పబ్లిక్ సింగర్స్ ఉన్నారు, అందరికి ఉన్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా, నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది. ఏహే అడిగారు రా, అందరు అలా ఉండరు, నీ దగ్గర టాలెంట్ ఉందా, నువ్వు వచ్చి చూపించుకో, కంపల్సరీ ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది. ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా, ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి. మీరు రండి. నేను అందరికి చెప్పేది ఒకటే, టాలెంట్ ఉంటే ఆగిపోకండి. పేరెంట్స్ ఉన్నారనుకో, పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను, నాకు ఇది కావాలని ఉంది, వాళ్ళని ఒప్పించుకొని బయటికి రండి. సింగర్స్ అయినా, డాన్సర్స్ అయినా, ఎవరైనా. నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు. నిజంగా శివ గారు, నేను హైదరాబాద్కి వచ్చినాక 2 months 3 months బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు. అసలు డబ్బులు లేవు, ఏం లేవు. డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను, ఏడవడం, కూర్చోడం, తినడం. అసలు లిరి నన్ను ఏమైందమ్మా అని అడిగితే ఏం సంబంధం లేవు. అప్పుడు రాలేదు. నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జానుకి ఇవ్వకూడదు, జానుకు చేయకూడదు అని టార్గెట్ చేశారు. చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు. అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని టైంలో నేను ఉన్నాను. బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది, మళ్ళీ ఆ సాంగ్ తో వెళ్ళాను. బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు. కమ్లీ డాడీ అని డిఓపి, హరీష్ అన్నయ్య, శివన్నయ్య అని చెప్పేసి, బబ్బులన్నయ్య, వీళ్ళందరూ కెమెరామెన్స్, ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తారు. ఒక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమ్లీ డాడీ, హరీష్ అన్నయ్య క్లోజ్. వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను. ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి, నవీన్ డిఓపి అని చెప్పేసి, అజయ్ అన్నయ్య అని చెప్పేసి, ఇంకా నాకు అన్నయ్య లేరు కదా, అన్నయ్య అంతే. ప్రతి ఎటు వెళ్ళినా నా తోడుకు రావడం. వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు, ఇక్కడ జాను అని వేయించుకున్నాడు, అక్క చెల్లెలాగా. ఎవరు బయట వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన చూసుకుంటాడు. ఏ దేనికైనా. ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఒకవేళ ఆయన తెలిసి ఉంటే ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే బాబు చేయకండి రాలాగా, నీకు చెల్ల ఉంటే ఇలా ఉంటదా, అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతావు. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు శివ గారు. ఇంత చేశారు, ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే, నేను చనిపోతే వీళ్ళు అన్న వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇప్పుడు అన్న వాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే వీళ్ళు వచ్చి పెడతారా, నా ఈఎంఐ కడతారా, నాకు ఫుడ్ పెడతారా? వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వీళ్ళు ఏదో కామెంట్ చేద్దాం, కుక్కలు మరుగుతూ ఉంటాయనే మేము పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు నేను 3-4 months బయటికి రాలేదు కామెంట్స్ వల్ల, ఏడుస్తూనే ఉన్నాను తెలుసా, పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా మంది చెప్పారు, పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. నేను ఎవరికి కలిసిన ఫస్ట్ నాకు అదే మాట చెప్తారు. నిజంగా అసలు ఎంత అంటే, ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం, కొంతమంది ఉండరు. కొంతమంది, చాలా మంది మీరు చూసారు కదా, ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే 2 సూసైడ్ చేసి చచ్చిపోయారు. వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే? కొంచెమైనా మారాలి కదా. అవి చూసినా మారరు ఈ జనాలు. అసలు అందరిని అనట్లేదు, పెట్టిన వాళ్ళనే అంటున్నాను. చచ్చిపో, ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకెంత, కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా? ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు. కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, మీ గురించి చెడ్డగా మాట్లాడితే నా గురించి ఇంకోటి చెడ్డగా మాట్లాడతారు. అదే నేను మీ గురించి మంచిగా మాట్లాడితే ఇంకోటి నా గురించి మంచిగా మాట్లాడతారు. అది నాలుగు అదుపులో ఉంటే ఏదైనా ఉంటది. నా లైఫ్ లో ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉందంటే సారికక్క అని చెప్పేసి, మీకు తెలుసు అనుకుంటాను, చాలా వీడియోస్ లో పెట్టాను. సారయ్య అంటారు, సారికక్క అంటారు, ఇల్లందులో ఉంటది, తనకి దేవుడు వస్తుంది అనమాట. తను కూడా
అబ్బో చాలా చాలా మంది అంటారు ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంది ఈమెకి, ఈమెతో ఏంటి పెడతారు అని అనుకుంటారు. ఎందుకు వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళది కాదా నాకు అనిపిస్తుంది. ఆమె నన్ను, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, నాకు ఏదైనా సరే ఆమెకు ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందంటే అస్సలు బాధపడకు, నేనున్నాను నీ తోడు అని. చాలా మంది నన్ను చాలా రకాలుగా ఓహో వీళ్ళతో కూడా జానుకు ఫ్రెండ్షిప్ ఉందా అని అనుకుంటారు. కానీ కాదు, తను నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో, నా లైఫ్ లో తను ఎంత ఇంపార్టెంటో, ఇంకా అంతే, నా లైఫ్ లో తను చాలా ఇంపార్టెంట్. ఇంకా మధు అన్నయ్య అని చెప్పేసి, వదిన అని చెప్పేసి, ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది నేను బాధపడితే చూడకుండా నన్ను, ఇప్పుడు నాకు ఏదైనా అనిపించింది అనుకో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న లేరనుకో, లిరి నా ఇంట్లో పెడతాను నేను, కొంచెం లిరి పెద్దగా అయ్యే వరకు వాళ్ళు చూసుకుంటారని. ఈ ఫోక్ సాంగ్స్ లో డబుల్ మీనింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి ఏంటి? ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ సాంగ్స్ పోవాలని పెట్టుకున్నాం, మనమైతే ఎప్పుడు చేయలేదు డబుల్ మీనింగ్ సాంగ్స్. అంటే వింటాను నేను అందుకే సాంగ్, ఇందులో ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా, తర్వాత సారీ అన్న ఈ సాంగ్ నేను చేయలేను. ఫస్ట్ మనం ఏం చేస్తామో ఎక్కువైపోతుంది ఎందుకు ఈ మధ్య బాగా, ఇక వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాం దాన్ని, అంటే వ్యూస్ కోసం. ఇంకా చేయవు కదా, నువ్వు చేయవు కదా అసలు నేను సచ్చినా చేయను అలాంటి. మరి అలాంటి సాంగ్స్ ఫోక్ డాన్స్ చేస్తారు కదా, మరి వాళ్ళని ఏమనొచ్చు? వాళ్ళు ఏమొచ్చు అంటే వాళ్ళు మరి డబ్బుల కోసం చేస్తున్నారో, లేకపోతే ఇలాంటి సాంగ్స్ ఫేమ్ అయితే ఫేమ్ అవుతానని చేస్తారు. నేను అమ్మాయిలకు చెప్పేది ఏంటి తెలుసా, వస్తే నువ్వు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఇచ్చేసావు అనుకో, నెక్స్ట్ వాడు కూడా అడుగుతాడు. ఇప్పుడు ఆ సాంగ్ లో నువ్వు నడుము చూపించావు కదా, ఈ సాంగ్ లో కూడా చూపి అంటాడు. నువ్వు ఫస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటది. నేను అమ్మాయిలకి ఇదే చెప్తాను. కొంతమంది అమ్మాయిలు తిట్టుకోవచ్చు, అబ్బాయి ఏమేంద్రా నాయన ఏమి ఇట్లా చెప్తుందని, కానీ మనం ఫస్ట్ ఏది చూపిస్తామో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్. అప్పుడే ఇంకొకటి కూడా, అరే ఈ సాంగ్ లో ఇలా చేశానండి ఇట్లా వాడు ఆహా ఆ సాంగ్ లోనేమో ఎక్స్పోజింగ్ ఇస్తావు, ఈ సాంగ్ లో ఇయ్యవా అడుగుతారు కదా. ఏదైనా మనతోనే ఉండిద్ది కంపల్సరీ. అంతేనా? ఈ డబుల్ మీనింగ్ సాంగ్స్ గురించి నువ్వు చెప్పాల్సింది ఇంకేం చెప్తాను దాని గురించి. నేను వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చోబెట్టి అడగండి చెప్తారు అప్పుడు ఎందుకు చేసావు అని. అదే దీనికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, నేను ఎక్కువ వింటున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డబుల్ మీనింగ్ లో ఉంటాయా ఇంకా అన్నట్టు నేను కూడా కొంచెం తగ్గించడం చేసా వినడం. కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు, ఇలా ఉంటది. కానీ ఏమో మరి వాళ్ళకి పిచ్చి అట్లా. థ్యాంక్ యూ జాను, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా నువ్వు మంచి ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్ళాలని, ఇంకా నీకు ఎక్కువ మంచి ఆఫర్స్ రావాలని, నువ్వు అనుకుంటున్నావు అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్వ్యూ ఇక్కడితో ఎండ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం తెలుసా నేను ఏడవకుండా ఇంటర్వ్యూ చేయడం. అవునా? అంటే డాడీ గురించి కొంచెం ఎమోషన్, కానీ చాలా మంది ఊకే ఏడుస్తారు అంటారు కదా, ఏడవకుండా స్ట్రాంగ్ గా చేశాను. నేను చాలా హ్యాపీ. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు